ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలేవీ తీసుకోలేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే అన్ని రెవెన్యూ గ్రామాలలో పూర్తయిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసి దానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నోటిఫై చేయలేదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రెవెన్యూ సేవలను సులభతరం చేసేందుకు మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టింది తప్ప ప్రజలకు నష్టం కానీ హాని కలిగించే నిర్ణయాలు ఏవీ కూడా తీసుకోదు అన్నారు. హక్కులపైన సరైన భరోసా ఇవ్వాలి అన్నటువంటి అభిప్రాయంతో ప్రొఫెసర్ డిసి వేద్య అప్పటి ప్లానింగ్ కమిషన్ సంబంధించినటువంటి ఏకసభ్య కమిషన్ని కేంద్రం నియమించింది. ఆ కమిషన్కి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటంటే, భారతదేశంలో భూమి హక్కులకు సంబంధించి రికార్డులు అధ్యయనం చేసి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో భూమికి సంబంధించినటువంటిది, ఆస్తులకు సంబంధించినటువంటిది నివేదిక ఇమ్మని ఆ కమిషన్ని కోరింది. ఈ కమిషన్ ఒక సంవత్సర కాలం తర్వాత 1990లో, అంటే ఇప్పటికి 33 సంవత్సరాలు అవుతుంది, క్రితమే ఒక నివేదికనిచ్చింది భారతదేశం స్థాయిలో. అది వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే, మన దేశంలో కూడా టైటిల్కి గ్యారంటీ ఉండేటువంటి వ్యవస్థను తీసుకురావాలి. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అది లేదు. అట్లాంటి టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తెమ్మని చెప్పి సిఫార్సు ఇచ్చింది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికిప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదేదో ఆదరాబాదరాగా లేదు, తానంతట